క్రీస్తు ప్రభువే మనకు వెలుగు, ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు నేనే అని ప్రభువు నుడివారు. ఆ వెలుగులో మనం నడవాలి, మన యొక్క ముక్తిని పొందాలి. మన మధ్య ఉన్నటువంటి ఈ దీపం స్తంభంలో ఉన్నటువంటి ఒత్తులను మన యొక్క ప్రధాన అర్చకులు మొట్టమొదటిగా వెలిగిస్తారు. ప్రభుకు సాక్ష్యంగా ఈ యొక్క వెలుగు మన మధ్యలో ఉంటూ ఉంది. మొట్టమొదట ప్రధాన అర్చకులు వెలిగించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ ఫాదర్ జాల విజయభాస్కర్ గారు ప్రధాన అర్చకులు. ఈనాటి ప్రసంగికులు రెవరెండ్ ఫాదర్ లక్నేని ఆరోగ్యస్వామి, జూబిలీరియన్. ఈ సంవత్సరం వాళ్ళు 25 సంవత్సరాలు గురుత్వ అంతస్తుకు ఎదిగి మరి ప్రభు యొక్క సేవలో ఉంటున్నటువంటి వారు 25 సంవత్సరాలు ముగించుకుంటూ ఉన్నారు. వారిని కూడా వెలిగించాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే రెవరెండ్ ఫాదర్ సుందర్ ఈరి, వారు కూడా వారి యొక్క క్లాస్మేట్, 25 సంవత్సరాల గురుత్వ సేవలు మన యొక్క మేత్రాసనం అందించి ఉన్నారు. ప్రస్తుతం అమెరికా దేశంలో మేత్రాసనం కోసం మినిస్టర్ చేస్తూ ఉన్నారు. మన కడప డీన్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు, ఆరోగ్య మత పుణ్య చరిత్ర డైరెక్టర్ గారు కూడా వెలిగించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ సిస్టర్ మదర్ లీనా గారిని కూడా ఈరోజు వారు ఈ యొక్క దివ్య పూజాబలికి మనందరికి కూడా పాటలు, అలంకరణ, పేరు ఇవన్నీ చేశారు. వారిని కూడా ఆహ్వానిస్తూ మనందరి తరపున ఈ యొక్క దీపం వెలిగించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. మదర్ లీనా గారు క్రీస్తు జ్యోతి సిస్టర్స్ అపెండిక్ట్ సభకు మదర్ జనరల్గా ఉంటూ ఉన్నారు. భగవంతుడు వారి యొక్క సేవలు మన యొక్క మేత్రాసనానికి శ్రీ సభలో నూరంతలుగా ఫలించాలని మరి ఈ యొక్క ప్రవృత్తిని వెలిగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి బిడ్డ కోసం, ప్రారంభంలో చదివినటువంటి విన్నపాల కోసం, మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం పవిత్రమైనటువంటి బలిని అర్పించమని మమ్మల్ని డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాల విజయభాస్కర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన క్రీస్తు కృపను, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభు యేసుక్రీస్తు నందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, లూర్ద్ మాత మహోత్సవమునకు సంసిద్ధపడుతున్నటువంటి ఈ రోజులలో మన ప్రార్థనలు, మన విన్నపములు మరియ తల్లి ద్వారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ప్రభువుకు సమర్పించుకుంటున్నాము. 2వ తేదీన మనము ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించుకున్నాం. ఆ రోజు రక్షకుని దేవాలయములో కానుకగా అర్పించినటువంటి పండుగను కూడా మనము కొనియాడాము. మరియ తల్లిని సిమియోను ప్రవక్త ఒక మాట అంటాడు, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. దానికి ముందు పలికినటువంటి వచనాలు మనం చూస్తే, ఇతడు అనేకుల మనోగత భావములు బయలుపరుచును, అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును అనేటటువంటి మాటలు పలికి చివరిలో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ మాట యొక్క భావం ఏమిటి అంటే, భాగ్యముతో పాటు బాధలు కూడా పొందవలసి వస్తుంది. భాగ్యముతో పాటు బాధలు కూడా పొందవలసి ఉంది.
మరియ తల్లికి లభించినటువంటి భాగ్యము సాక్షాత్తు భగవంతుణ్ణి తన గర్భాన మోయడం, ఈ లోక రక్షకుని తన గర్భములో మోయడం, ఈ లోకానికి తీసుకుని రావడం అనేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ భాగ్యముతో పాటు బాధలు కూడా అనుభవించాలి. అంటే యేసు ప్రభువు పడేటటువంటి శ్రమలు, బాధలు, కష్టములన్నీ కూడా కళ్ళారా చూస్తుంది. చివరి వరకు యేసు ప్రభు యొక్క శ్రమలలో వచ్చి యేసు ప్రభు మరణించేంత వరకు కూడా ఆయన యొక్క శ్రమలలో పాలు పంచుకుంటుంది. ఈ బాధలను, భాగ్యమును రెండింటిని కూడా సరి సమానముగా స్వీకరించినటువంటి మరియ తల్లి, ఆ అమ్మను మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నటువంటి మనం, మన జీవితంలో కూడా భాగ్యం ఉంటుంది, బాధలు ఉంటాయి. భాగ్యము లభించినప్పుడు మనం ఆనందిస్తాము, బాధలు కలిగినప్పుడు కుంగిపోతూ ఉంటాము. కొన్ని సందర్భములు విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటాము. మరియ తల్లి మనకు ఒక ఆదర్శం కావాలి. రెండింటిని కూడా సమానముగా ఆమె స్వీకరించింది. మన కుమారుణ్ణి ఒక చెంపదెబ్బ కొడితే మనం భరించలేదు, తిరిగి మళ్ళా మనం పోట్లాడతాం. కానీ క్రీస్తును అన్ని విధాలుగా హింసిస్తున్నా కానీ పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా వాటన్నిటినీ కూడా అలాగనే చూస్తూ ఉండిపోయింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ సంతోషమైనా, ఏ ఆనందమైనా, ఏ భాగ్యమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా అన్నిటినీ కూడా సరి సమానముగా స్వీకరించగలిగినప్పుడే మనం నిజమైనటువంటి మరియ తల్లికి తగినటువంటి బిడ్డలము కాగలం. మరి అలాంటి జీవితాన్ని లోకంలో జీవించగలుగుతున్నామా? అలాంటి భాగ్యాన్ని మనము పొందుతూ ఉన్నామా? అలాంటి బాధలను స్వీకరించుటకు మనము సంసిద్ధులముగా ఉన్నామా? ప్రభువునందు విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నామా? లేకుంటే ప్రభువుకు దూరం అయిపోతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి ఈ పూజా బలిలో మనమందరము యోగ్యులముగా పాలు పంచుకున్నటకు మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ఆ భగవంతుని మనసారా క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమించగలుగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 4 వరకు. మొదటి పఠనము 2 నుండి 4 వరకు. కానీ అతడు వేంచేయు దినమును భరింపగల వాడెవడు? అతని ఎదుట నిలబడగల వాడెవడు? అతడు చాకలివాణి సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలె అతడికి ప్రీతి పాత్రములగును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రాజు
రెండవ పట్టణము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువునకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయమును అర్పింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాఘనుడని ఎల్లరికిని తెలియజేయుడు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను, లోకమెల్లా ఆయన చేతలను ఎరుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త
5వ అధ్యాయము వచనములు 23 నుంచి 25 వరకు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పార్థం ఉన్నట్లు నీకు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో స్వత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయం ఒక వనం. ఆ వనములో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటాయి. నిత్యము అవి మనల్ని భయంకరమైన మృగాలుగా మలుస్తూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టకపోతే అవి మనల్ని లొంగపరుచుకుంటూ ఉంటాయి. మన జీవన అభివృద్ధికి అడ్డంకిగా ఉంటాయి. మన ప్రగతికి అవరోధంగా నిలుస్తాయి. ఎందుకంటే వాటి స్వభావం అది. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, అందగాడు, పరాక్రమశాలి, శూరుడు, వీరుడు, అన్నిటికీ మించి దైవభక్తుడు. సర్వ సంపదలున్నాయి, అన్ని విధాల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. కానీ తమ్ముడంటే గిట్టదు. తమ్ముడి మీద అసూయ, కోపం, పగ, ద్వేషం, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. కానీ తమ్ముడన్నా, వాడి నవ్వన్నా, వాడి నడకన్నా, వాడి పద్ధతన్నా కొండంత కోపం, పగ, ద్వేషం పెంచుకున్నాడు. తమ్ముడిని ఎలాగైనా చంపేయాలి, తమ్ముడిని ఎలాగైనా నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకొని ఒక ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే రోజుల్లో ఏమి తినేవాడు కాదు, తాగేవాడు కాదు. రోజుకు కాసింత మట్టి తినేవాడు. చూసారా? రాజ్యం, రాజ్య సుఖం, భోగభాగ్యాలు, రాణులు, విందులు, వినోదాలు, పంచభక్ష పరిమాణాలు, మంత్రులు, సైన్యముతో విరాజిల్లేటటువంటి రాజు మట్టి తినేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. తమ్ముడిని గురించి ఆలోచించి పతనం అయిపోయాడు. ఉన్నవి ఊడగొట్టుకొని క్షీణించి నాశనం అయిపోయాడు. మట్టి కొట్టుకుపోయాడు. ప్రియులారా, హృదయం దేవాలయం, దేవునికి ఆలయం. ఆ ఆలయాన్ని కలుషితము చేసేవే అసూయ, ద్వేషం, పగ, శత్రుత్వం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు. మీరు ఆదికాండం 37వ అధ్యాయాన్ని మీరు చదివితే యేసోబును చంపాలనుకుంటారు. అడవిలో ఒక నూతిలో తొయ్యాలి అనుకుంటారు.
ఐగుప్తు దేశీయులకు అమ్ముకుంటారు. చివరికి తన నిలువు టంగిని రక్తంలో ముంచి నాన్నకు చూపిస్తారు, అడవిలో ఇది దొరికింది అని. తర్వాత చరిత్ర ఏమైందో మీ అందరికీ తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఏబేలును చంపి కయ్యూను దేశదిమ్మరయ్యాడు. తర్వాత చరిత్ర ఎలా మలుపు తిరిగిందో మీకు తెలుసు. సామెల్ గ్రంథం 15లో ఫిలిష్తీయులను చంపి గోలియాతును చంపేసి ఇజ్రాయెల్కు విజయాన్ని చేకూర్చి సౌలుకు విజయ పరంపరను కొనసాగించినటువంటి దావీదును జై కొడితే సౌలు దావీదును చంపాలనుకుంటాడు. తర్వాత చరిత్ర ఎలా మారిందో మీ అందరికి తెలుసు. ప్రియులారా, అసూయ అనేది ఒక మానసికమైన మాలిన్యం. ఈ మాలిన్యం అన్నది మనిషి ఉన్న ప్రతి వాడిలో ఉంటుంది. ముఖ్యంగా అయిన వారిలో ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ఉంటుంది, అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటుంది, రక్త సంబంధికుల మధ్య ఉంటుంది, బంధువుల మీద ఉంటుంది. నిత్యం మనతో కలిసి జీవించే మనతో కూడా ఈ అసూయ, కోపం, పగ, శత్రుత్వం నిండుగా ఉంటాయి. తులం బంగారం అక్క చెల్లెళ్ళను విడగొడుతుంది. గజం స్థలం అన్నదమ్ములను దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని అల్లాడిస్తాంది. 6 అంగుళం నాలుక 6 అడుగుల మనిషిని వంచనకు గురి చేస్తా ఉంది. ఈ మధ్యలో నేను ఒక శవాన్ని పూడ్చడానికి వెళ్ళాను. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు, తీరా పెట్టరా, ఎత్తరా, తీరా అంటాడు. చివరి కాలకుని తీరా, ముక్కలుకునే తీరా అని కాలకు ముక్కలకు నేను తీసేసి వాడు ఊరికొండకుండా ఒరే చిన్న మీకు ఈరా అన్నాడు పొరపాటున. అంతే, పెద్ద కోడాలు, చిన్న కోడాలు, పెద్ద కూతురు సమాధి నుంచే పోయింది. ఆగండి అన్నే మేము చూసుకోలేదులే, ఆమెకే ఏళ్ళు ముక్కులో ముక్కు కూడా అది అది తీరానికి రాక వాడు ముక్కునంత పిండి పిండి పిండి. ప్రియులారా, అసూయ, పగ, శత్రుత్వం ఒక ముక్కుపుడు కాడ అక్క చెల్లెళ్ళు దూరం అవుతారు. గజం స్థలం దగ్గర అన్నదమ్ములు దూరం అవుతారు. అర్ధంగలమే మన నాలుగుండేది, కానీ 6 అడుగుల మనిషిని అది అల్లాడిస్తుంది, యుద్ధం చేస్తుంది. అది తనకు లేని సుఖం పక్కవాడికి ఉందని, తనకు దక్కని అవకాశం ఎదుటివానికి దక్కిందని, కళ్ళ ముందు నడిచే వాడికి ఆర్థిక లాభమో, మంచి ఉద్యోగమో, వ్యాపారంలో కలిసి రావడమో చూసామనుకో, కళ్ళు పుట్టని వాడు, కడుపు మండని వాడు, కళ్ళల్లో నిప్పులు రాలని వాడంటూ ఎవడున్నాడు. ఒక మనిషి సంతోషంగా ఉంటే సహించలేం, దుఃఖంలో ఉంటే ఓదార్చును లేము. మనుషుల యొక్క వ్యక్తిత్వం అలా ఉంది. ప్రియులారా, మనుషుల మధ్య ప్రేమలు అంతరించిపోతున్నాయి, మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. కుటుంబాల మధ్య సైత లేదు, సఖ్యత లేదు, సహృదయం లేదు. ఎటు చూసిన కలహాలు, రోగాలు, వ్యాధులు, యుద్ధాలు, విద్వేషాలతో మనిషి ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నాడు. కుటుంబాల మధ్య కలహాలు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు, నిందలు మోసేవారు, అవమానాలు భరించేవారు, రోగాల బారిన పడిన వారు, హృదయాలకు గాయం తగిలిన వారు, ఆత్మీయులకు దూరమైన వారు, రక్త సంబంధికుల మధ్య బంధము తెగిపోయిన వారు, కడుపు నిండా తిండి లేని వారు, కంటి నిండా నిద్ర లేని వారు, వేధింపులు, రోదనలు, ఆవేశాలు, నిరాశలు, నిస్పృహలతో మనుషులందరూ కూడా సతమతమైతే ఉన్నారు. కానీ ఎటువంటి సంబంధం ఉండదు వాడికి. ప్రతి మనిషి నిరాశగా ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు, ఆక్రందనలో ఉన్నాడు, కన్నీళ్ళ పరిహితం అంటున్నాడు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనిషి నశించిపోతున్నాడు. కానీ ఇతరులతో సంబంధం ఏ విధంగా ఉండదు. ఒక సంఘటన చెప్తా నేను. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఒక మనిషి ఇంకో మనిషి వల్ల విచారానికి గురి అవుతున్నాడు. తను చేసుకున్నటువంటి తప్పుల వల్ల తనే విచారానికి లోనవుతున్నాడు. ఎలా అంటే, నేను ప్రతిరోజు దివసప్సారం తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఒక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత దివసప్సారం తీసుకునేటటువంటి ఆయమ్మ, ఫాదర్, వీ హ్యావ్ ఎనీ టైమ్ టు స్పేర్ విత్ మీ, ఐ వాంట్ టు సే సంథింగ్ విత్ యూ
నీకేమన్నా టైం ఉంటే నేను చెప్పేది కొంచెం వినండి ఫాదర్ అన్నారు. ఓకే యూ టెల్ అని చెప్పాను. ఆమె అన్నది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి చేసుకోవాలనే తలంపు నా మదిలో మెదిలింది. నా యొక్క నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని కుటుంబంలో చెప్పాను. ఇంటివారు నా నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఎందుకంటే అబ్బాయి నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు కనుక నా నిర్ణయాన్ని నా కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకించారు. ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఒక సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయితో వివాహము నిశ్చయమైంది. పెళ్ళి వైభవంగా జరిగింది. అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకున్నాం. మాకు ఒక బాబుకు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను భర్తను కోల్పోయిన విషయం నా ప్రియునికి, నా స్నేహితునికి తెలిసి చాలా కృంగిపోయాడు. ఓ రోజు నన్ను చూడడానికి వచ్చాడు. చూసి రోధించాడు. ఆయన శోకం నన్ను కుంగదీసింది. అప్పటి నుంచి మా ఇంటికి రావడం పోవడం జరుగుతూ ఉంది. ఈ రాకపోకల సాన్నిధ్యం నన్ను అతనికి 2వ భార్యగా చేసింది. పిల్లవాడికి 5 సంవత్సరాలు. నేను 2వ భార్య అయినప్పటి నుంచి నా 5 సంవత్సరాల కొడుకు అయిష్టంగా ఉన్నాడు, ముభవంగా ఉన్నాడు. నాతో మాట్లాడటము లేదు. ఎక్కడో పొరపాటు జరిగిందని నా మనసు నాకు చెబుతూ ఉంది. ఒకరోజు అబ్బాయి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. నేను, నా స్నేహితుడు అంటే నా భర్త ఆ రాత్రి, ఆ పగులు, ఆ టౌన్ అంతా తిరిగాం. ఎక్కడా కనిపించలే. ఆలోచించా, నేనేమైనా తప్పు చేశానేమో. నా 5 సంవత్సరాల కొడుకు నేను చేసేటువంటి నిర్ణయాన్ని తునీకరించాడేమో అని నా 2వ భర్తకు చెప్పాను. నీవు నా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నా కొడుకును నాకు దూరమయ్యాడు. నువ్వు అతన్ని తీసుకువచ్చేంత వరకు నా ఇంటికి రావద్దు అని ఖరాఖండిగా చెప్పేశాను. అతను రాలే. ఆ రాత్రికి నాకు బాగా జ్వరం వచ్చేసింది. మా పని మనిషి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టరు నాకు చూసి నరాల వ్యాధి అని గుర్తించాడు. దానికి మాత్రలు తింటూ ఉన్నాను. కొన్ని రోజులకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దానికి మాత్రలు వాడుతున్నాను. కొన్ని రోజులకి నా హార్ట్ బీట్ తగ్గింది. దానికి మాత్రలు వాడుతున్నాను. చివరిలో క్యాన్సర్కు గురి అయ్యాను. దీనితో బాధపడుతున్నాను. ఎన్నో రోగాలతో పోరాటం చేస్తున్నాను. అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాను, అత్తామామలను పోగొట్టుకున్నాను, కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నాను, నా పేరు తెంచుకున్న నా బిడ్డను కూడా దూరం చేసుకున్నాను, నా ప్రియుని కూడా దూరమయ్యాడు. ఒక జీవోత్సవంలా బతుకుతున్నాను. ఈ భవనం, ఈ డబ్బు, ఈ హోదా, ఈ బంగ్లా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫాదర్, మీరు నాకు ఒక్క చిన్న సహాయం చేయండి. నేను చనిపోతే నా కొడుకు వస్తే, ఇప్పటికి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి మంచంలో నేను జీవోత్సవంలా బతుకుతున్నాను. ఎవ్వరూ లేరు. అమ్మ నాన్న లేరు, అత్తమామ లేరు, కట్టుకున్న భర్త లేరు, పేరు తెచ్చుకున్న బిడ్డ లేడు, నా ప్రియుడు లేరు. ఈ భవనంలో, ఈ అంతస్తులో, ఈ రాజభవనంలో, ఈ సంపదలు, ఈ ఐశ్వర్యాలు, ఈ యొక్క మేడలు నేనేం చేసుకోని నాకు తెలియదు. ఒకవేళ నా కొడుకు వస్తే ఈ చరిత్ర అంతా వాడికి చెప్పండి అని చెప్పి ఒక $5,000 చెక్కు రాసి నాకు ఇచ్చింది. నేను అన్నాను, అమ్మా నువ్వు చనిపోవడం ఏంటి, నేను పూజ చేయడం ఏంటి, ప్రసంగం చెప్పడం ఏంటి, నీ కొడుకు రావడం ఏంటి, నో ఇట్స్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ అని ఆ చెక్కు ఆమెకే రిటర్న్ చేశాను. నా పొద్దుమ్మా నువ్వెందుకు చచ్చిపోతావు అని వచ్చి మా ప్యారిస్ మిస్ట్ చెప్పా, స్వామి ఇట్లా జరిగింది ఇట్లా అని. షీఈస్ వెరీ రిచ్ మ్యాన్,
వెదర్ యూ డిసైడ్ టు టేక్ ఆర్ నాట్, డబ్బు తీసుకోవాలన్నా లేదా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. షీ ఈజ్ వెరీ రిచ్ బట్ షీ మేడ్ మిస్టేక్. ఆయన నా తప్పు చేసిందానా అన్నాడు, బట్ ఆయన వదిలేశాడు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకెందుకో దేవుడు ఎట్ట చేశాడు అన్నదాన్ని. మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న, ఆమె మంచం పట్టడానికి, నరాల వ్యాధి రావడానికి, బ్రెయిన్ ట్యూమర్ రావడానికి, గుండె వేగం కూడా కొట్టుకోవడం తగ్గడానికి, క్యాన్సర్ రావడానికి కారణం ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి? ఆమెనా? ఎందుకని ఇది ఆమె అని మీరు అంటున్నారు కదా, ఒప్పుకుంటారా మీరే అని? ఆమెని ఒప్పుకుంటారా? సరే, మీ జీవితాలలో చాలాసార్లు మీ కష్టాలు వచ్చింటాయి, బాధలు వచ్చింటాయి, నష్టాలు వచ్చింటాయి, వేదనలు వచ్చింటాయి, ఆవేదనలు వచ్చింటాయి. ఇది నేను చేసిన తప్పు అని మీరు సర్దిద్దుకుంటారా? చేసుకుంటారా? పొరపాటున కూడా చేసుకోరు. ఇక్కడికి వచ్చి ఏమ్మా మరి అమ్మా నన్ను చూడు, ఆ పెద్ద చర్చలు ఏమో ఏమా యేసుప్రభు రోజు వస్తున్నా నన్ను చూడు. ఆయన రోజు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చూడటంలే ఆయన సరిగ్గా, నువ్వు ఆయన చూడటంలే, ఆయన నిన్ను చూస్తాడు. ఎవరు దీనికి కారణం? నిన్న ఒక పుస్తకం చదువుతాంటే అందులో ఇలా ఉంది, ఆమె ఆడిన ఆటలెన్నో, అతడు పాడిన పాటలెన్నో, కలిసి చేసిన వింతలెన్నో, వికృత శేషులెన్నో, విద్వాంసాలెన్నో, వేషాలెన్నో, ఇదిగో విధి లాగి కొడితే నా ఒళ్ళో వచ్చి పడ్డాడు అన్నదంట శ్మశానం. ఆమె ఆడిన ఆటలెన్నో, వాడు పాడిన పాటలెన్నో, కలిసి చేసిన వింతలెన్నో, వికృత శేషులెన్నో, విద్వాంసాలెన్నో, వేషాలెన్నో, ఇదిగో విధి లాగి కొడితే నా ఒళ్ళో వచ్చి పడ్డావురా నువ్వు అన్నదంట శ్మశానం. జాగ్రత్త, ఎవరి వల్ల పడినా పడకపోయినా శ్మశానం వల్ల పడతాం. ఈ సత్యాన్ని మర్చిపోతాను అందరూ, ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు, నీకు కోట్ల ఆస్తి ఉన్నా సరే, నీ ఇంటి నిండా బంగారం ఉన్నా సరే, నీ ఒళ్ళు నిండా బంగారం ఉన్నా సరే, రత్నాలు ఉన్నా సరే, ఏదో ఒక రోజు కాలం, కర్మ నిన్ను వెంటాడుతుంది. నిన్ను లాగి కొడితే నలుగురు మోసుకొని నిన్ను పోతారు. అక్కడ ఒకలేడుపులు ఏడ్చుకుంటా పోతారు అందరూ కదా, అన్నీ ఒకలేడుపులే. ఆడ పెట్టిన తర్వాత మళ్ళవా అయ్యి బాగున్నావా, ఎప్పుడు ఇచ్చినావు కదా. ప్రియులారా, మానవ జీవితాలు అంతరించిపోతున్నటువంటి రోజుల్లో తల్లి బిడ్డల మధ్య పేగు బంధాన్ని తెగిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అన్నదమ్ముల బంధం దూరమవుతున్నటువంటి రోజుల్లో, అక్కాచెల్లెళ్ళ మధ్య దూరమవుతున్నటువంటి ఈ రోజుల్లో, దేవుడు తన సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. ఇది గమనించని మానవుడు పాప బంధకములో పడి దేవుని కృపకు దూరం అవుతున్నాడు. దేవుని అనుగ్రహాలు పొందలేకపోతున్నాడు. పరిశుద్ధతను కోల్పోయి దేవుని మహిమను కాంచలేకపోతున్నాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో సర్వమానవాన్ని రక్షించడానికి, వేదనాభరితమైన జీవితాలను తన వైపుకు మళ్లించుకోవడానికి స్వయాన యెహోవా దేవుడే మానవ రూపము దాల్చాడు. ఆయన ఆది అంతము లేనివాడు, కాలానికి అతీతుడు, ఆల్ఫా ఓమేగాగా పిలువబడుతున్నవాడు, విశ్వానికి అతీతుడు, శరీరాకారంలో రక్త మాంసాలు ధరించి ఈ లోకములో ప్రవేశించాడంటే ఆయన మదిలో ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఈ సత్యాన్ని క్రైస్తవులుగా మనం తెలుసుకోకపోతే, ఆయన మదిలో ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. మానవ రూపము దాల్చాడు. ఆ ప్రణాళికే లోక రక్షణ, ఆ ప్రణాళికే లోక కళ్యాణం, ఆ ప్రణాళికే మానవులను దైవ అంతస్తుకు తీసుకుపోయేటటువంటి ఒక సిద్ధాంతం అంటాడు. ప్రియులారా,
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని సృష్టించడానికి కాదు, ఒక సంస్థను స్థాపించడానికి కాదు, ఒక వర్గాన్ని రక్షించడానికి కాదు, వేరొక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను మంచి మార్గంలో నడిపించటానికి. పాపాంధకారములో బందీగా మారి మానవత్వాన్ని కోల్పోయి నీతిహీనంగా మారుతున్న మానవ జాతిని తిరిగి వెతికి రక్షించి ఆయన మహిమలో వారిని ప్రతిష్ఠింప చేసుకోవటానికి అత్యుత్తమ సంకల్పముతో యేసుక్రీస్తే ఒక యాగముగా తల్లి గర్భాన ఉదయించాడు అన్న సత్యాన్ని క్రైస్తవులు ప్రచారం చేయకపోతే జీవితానికి అర్థం లేదు. జీవితానికి అర్థం లేదు. లోతు మాత పండగ చేసుకుంటాం, ఇంటికి పోయినాక మంచి భోజనం తింటాం, జపమాల చెప్తారు, పాటలు పాడతారు. కానీ లోక రక్షకుడు ఈ సృష్టినంతా తన నోటి ద్వారా కలుగజేసినటువంటి దేవుడు ఎందుకు శరీర రక్తాలు రూపము దాల్చి ఒక స్త్రీ గర్భాన ఈ లోకానికి రావాలని ఎందుకు అనుకున్నాడు అంటే నిన్ను నన్ను వెదికి వెంటాడి సంరక్షించి మంచి మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్నటువంటి సంగతిని మనం మర్చిపోతున్నాము. ప్రియులారా, పాపమనే నీటిలో పయనిస్తున్నటువంటి ప్రతి మానవుడు గొప్పగా, దేవుడు కూడా కాదు. దేవుడంటే సర్వాంతర్యామి, దేవుడంటే సర్వజ్ఞాని, దేవుడంటే సర్వశక్తివంతుడు, దేవుడంటే స్వచ్ఛమైన వాడు, దేవుడంటే ఆది అంతమో లేనివాడు, దేవుడంటే మానవ సంబంధాలకు అతీతంగా జీవించువాడు, శత్రువులను క్షమించాడు, ప్రేమను పంచాడు, ప్రాణత్యాగం చేశాడు. ఈ సుగుణాలన్నీ ఈ గుణాలన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నిండుగా ఉన్నాయి. అందుకే ఆయనే ఏకైక దేవుడు. ఆయన ఏకైక దేవుడుగా భావించాలి, పూజించాలి, ధ్యానించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం, సకల మానవ జాతి సంరక్షణ కోసం తనకు తానుగా మనిషిగా పుట్టి, తనకు తానుగా శిక్షణ అనుభవించి, తనకు తానుగా దహించుకొని నిత్యమైన సత్యమైన పరలోక రాజ్యానికి రాజబాటలు వేసిన ఆ పరమ తండ్రిని మనం ఎంతగా గౌరవించాలో, ఎంతగా కీర్తించాలో, ఎంతగా ఆరాధించాలో, ఎంతగా ఘనపరచాలో, ఎంతగా ఆత్మ అవలోకనం చేసుకోవాలో మనం ఆలోచించాలి. క్రైస్తవులంగా బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు రాకపోతే ఇంతమంది స్వాములు లేరు, ఈ మర్యాదం కూడా ఉండదు, ఈ దేవాలయం కూడా ఉండదు కదా. ఇన్ని స్కూళ్ళు, ఇంత నగరం, మర్యాపురం అనే నగరం ఎవరి వల్ల వచ్చేయండి? ఆ సత్యాన్ని మర్చిపోతే మనం. కనుక నిత్యమైన సత్యమైన పరలోక రాజ్యానికి రాజబాటలు వేసినటువంటి ఆ యేసు క్రీస్తును మనం గౌరవించాలి, కీర్తించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, స్తుతి ఆరాధనలు తెలపాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు, అణువణువు ఆయన ప్రార్థన చేయాలి. అది ఆ కంకణం కట్టుకోవాలి మనం. ఈ లోకాన్ని, ఈ అనంత విశ్వములోని సౌర కుటుంబాన్ని, అనేక పాల కుంతలను, కోట్లాను కోట్ల నక్షత్రాలను తన నోటి ద్వారా సృష్టించి ఆధ్యాత్మిక చరిత్రను రచించి సర్వమానవాళికి నిత్య రక్షణ కల్పించినటువంటి ఆ దేవుని మనం గౌరవించాలి. ప్రియులారా, అమెరికా పోవాలంటే వీసా కావాలి, కువైట్ పోవాలంటే వీసా కావాలి, హైదరాబాద్ పోవాలంటే బస్సు టికెట్ కావాలి. అది వాళ్ళ దేశం, వాళ్ళ చట్టం. మరి ఆనందం, సంతోషం, ఆశీర్వాదం, సమాధానం దొరికే పరలోక దేశం వెళ్ళాలంటే
క్రీస్తు శరణమే నీకు వీసా. ఆ వీసా లేని నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు. అట్ట ఆగుతుంది. ఆయన చూపే దారే మనకు వీసా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక మగవాడు, వీరుడు, ధీరుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకములో అంటే అది ఒక యేసుక్రీస్తే. చెప్పండి, ఎవరు చెప్పారని? నేనే మార్గం, నేనే జీవం అని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి మగవాడు, ఒకే ఒక మగవాడు, వీరుడు, ధీరుడు యేసుక్రీస్తే. ఎవరు లేరు. క్రీస్తు మార్గమే మానవాళికి పాపము నుండి వెదికింది, వెంటాడింది, రక్షించింది, పరిశుద్ధులుగా మార్చింది, పరలోక భాగ్యాన్ని కూడా ఇచ్చింది ఆ మార్గం. ప్రియులారా, ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయన ప్రవచనములో జీవిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో ప్రయాణం చేస్తారో వారందరికీ ఉచితంగా పరలోక రాజ్య భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు అని బైబిల్లో ఉంది. లోటు మాత్రం పండగ చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, సామరాలకు శాల్వాలు కప్పడము, పూలమాలలు కప్పము ఏం రాదమ్మా, ఏం రాదు. ఏమొస్తుంది? శాల్వా పిలిచాలి మళ్ళీ అందరినీ. పెద్ద మనిషి రండి రండి రండి, సాయం ముందుకు రా. ఏమి అనుకుంటే ఏమి సాయం ముందుకు రండి. సాయం కాదు, సంబరాలు కాదు కావాల్సింది, వాయిద్యాలు కాదు కావాల్సింది, ఆత్మ పరిశీలన కావాలి. పండగంటే ఒక నిరీక్షణ, పండగంటే ఒక సత్య అన్వేషణ, పండగంటే ప్రేమ, పండగంటే త్యాగం, పండగంటే రక్షణ, పండగంటే ఆత్మీయత, పండగంటే మమత, పండగంటే సమత, పండగంటే మానవీయత. మానవీయత పండగంటే. మనుషుల్లో ఇంత కుళ్ళు పెట్టుకొని 30 సంవత్సరాల క్రితం మా ఊర్లో వర్షం వస్తే కన్నా ఉదయాన్నే, మంచి వర్షం రాత్రిలో వచ్చిందనుకో, ఉదయాన్నే గంపలు తీసుకొని కుళ్ళు ఎత్తుకొని రాడిపోతాం. కుళ్ళు నిజం, దారం ఉంటుంది అది. అది తెచ్చుకొని పొలాలకు వేస్తే పంటలు ఎంత బాగా చేయో. కానీ మనలో ఉండే కుళ్ళుంది చూడు, ఇదంతా పనికిరాదు. నేను ఎవడో చెప్తా ఉండే, కోడి చచ్చిపోయినా 10 రూపాయలు కోడి 5 రూపాయలు కొనుక్కుంటారు. ఒక గొర్రెపోతు చచ్చిపోయినా కూడా, గొర్రె మేక చచ్చిపోయినా కూడా 1000 రూపాయలది 200 నుంచి తీసిపోతారు. అరే మనిషి తెచ్చిపోతే ఎవరు తీసుకోరా? ఎవరైనా తీసిపోతారా మనిషి చచ్చిపోతే? అరే కోడికున్న విలువ, మనిషికున్న విలువ. మీరు కేరళకి వెళ్ళిందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ దేవాలయం దగ్గర పోయిన వాళ్ళందరూ పరక తీసుకొని దొచ్చు అంటారు. చూసారా? తమిళనాడులో పోయిన వాళ్ళందరూ పశువు దోశ అంటారు. ఆడు ఏమడకపోయినా ఎందుకు దోశ అంటారు? ఇల్లు అని కూర్చున్నా, నేను శాంతి కూర్చున్నా, అందరు దోశ అంటారు కాబట్టి నేను కూడా దోచిన. ఇంకా అందరు దోశ అంటారు. నాకు ముందు దేవసాయం ఫలరోషుడు, ఏం సాయం ఎందుకు తెచ్చినావు అంటే, ఎందుకు దోస్తే మనం అనుకునేది జరుగుతాయి ఎంత అన్నాడు. ఇంకా సరే నువ్వేమనుకున్నావు అన్నా. నేను జట్ట కొడుతులే అని మళ్ళీ నేను దోసిన. నువ్వేమనుకున్నావు అన్నాడు. ఈ అనుకునే వాళ్ళందరూ నెరవేరా అని నేను చేసినబ్బా అన్నా. అబ్బా ఎంత నిస్వార్థ సేవడుగా నువ్వు. అరే కసు దోస్తాం, నేను అనుకునేది జరగాలి అని. ఆ కసు కాదమ్మా దొయ్యాల్సింది. ఎక్కడుంది కసు? ఎక్కడ దొయ్యాలి? ఇంట్లోనా? వీధిలోనా? హృదయంలో ఉంది. ఏంది? ఏముంది? గుండెలు, పేగులు. హృదయంలో ఉందమ్మా కసు. ఈ కసు దబ్బాల. ఈ కసు దబ్బి దీన్ని పవనంగా చేసుకుంటే, దీన్ని పరిపూర్ణంగా చేసుకుంటే, దీన్ని నిష్కలంకంగా చేసుకుంటే, దీన్ని నిష్కల్మషంగా చేసుకుంటే, అప్పుడు ఆ మరియమ్మ తొమ్మిదిలా ఆమె వస్తుంది మన దగ్గర. ఎందుకంటే ఆమె నిష్కలంక దేవి, అమనోద్వయ మాత, సర్వజనానికి తల్లి,
సర్వేశ్వరుని కన్నటువంటి తల్లి, సర్వేశ్వరునికి చనుబాలిచ్చినటువంటి తల్లి, సర్వేశ్వరుని సంకలో పెట్టుకొని నడిచిన తల్లి, సర్వేశ్వరుని యొక్క మూతి తీర్చిన తల్లి నీ మూతి నా మూతి తుడుస్తుంది. తుడుస్తుంది. ఎప్పుడు? పిల్లోళ్ళు అన్నం తినేటప్పుడు చూసారా? 3 తరతోడు 2 తరతోడు వాడు తింటే మొహానికి అంత అవుతుంది, ముక్కుల్లోకి కూడా పోయింటుంది. ఆ ముక్కులోది, మూతిలోది, సొక్కలోది అంతా తీసి మా అమ్మ నోట్లో పెడుతుంది. తిన్నాయన వీళ్ళకి అప్పుడే తీసుకొచ్చింటుంది, కడిగి అంత తీసి లోపల పెడుతుంది. కుక్కుతో తిను. మన మూతులు శుభ్రం చేసుకోవాలి, మన హృదయాలు శుభ్రం చేసుకోవాలి, మన ఆత్మను శుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయము దేవాలయం. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే దేవుడు నిన్ను ధ్వంసం చేస్తాడు అంటాడు పౌలు. ఇంత చరిత్ర, ఇంత వేదాంతం, ఇంత ఆధ్యాత్మికత, ఇంత సర్వశక్తి కలిగిన మాటను మనం వింటూ మనలో 2% అన్నా మార్పు రాకపోతే ఏం సాధిస్తామమ్మా? విధి లాగి కొడుతుంది, ఎతకపోవాల్సిందే కానీ అది సత్యం. ఈ సత్యాన్ని గుర్తెరిగి మనందరం కూడా ఆ ప్రభుని బాటలో నడవాలి. ఒక పుస్తకం చదువుతా ఉంటే ఆయన రాస్తాడు, మన జీవితాలు రోజా పువ్వుల నవ్వే రోజా పువ్వులా ఉండాలట, రోజా పువ్వులా ఉండాలట మన జీవితాలు. గోరింటాకు పండినట్టుగా ఉండాలంట, వర్షం వచ్చినట్టుగా ఉండాలంట, మేఘం గర్జించినట్టుగా ఉండాలంట, ఆవకాయ పచ్చడిలో సద్దన్నం తిన్నట్టుగా ఉండాలంట. తిన్నారా ఎప్పుడన్నా మీరు? మామిడికాయ పచ్చడిలో ఉదయాన్నే అన్నం తినండి, పిసుకొని తింటారు కొంతమంది. ఇక్కడ కూడా అవుతుంది అన్నం, బయటికి కూడా వస్తుంది. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది. నాకుతా కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 9 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నేను మంచి మార్గంలో నేను నడవాలి అని, మంచిగా నేను జీవించాలి అని. రాబోయేదంతా ఎండాకాలంలో మోకాలన్నీ వాడిపోతాయి. ఒక రౌండ్ ఇటు తిరిగి వచ్చాకల్లా చూసినట్లు వీళ్ళు రారు. ఎవరు వీళ్ళు? తీరమ్మటి రారు. తీరమ్మటి రాకుండా మళ్ళీ లేటుగా వచ్చి ఏమే మొఖం వాడిపోయింది అంటారు. నీది రోజు చెప్పినమ్మా, నీది కూడా వాడిపోద్ది. మన మొఖాలు ఎలా ఉండాలంటే తేజోమయంగా ఉండాలి అంటాడు, తేజోమయంగా ఉండాలి అని. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ రోజు నుంచి ఈ లూర్దు మాత పండగ అయిపోయేంత వరకు ఆ తల్లి చెప్పినటువంటి ఆ మార్గంలో, ఆ తల్లి యొక్క ఆశలు, ఆమె దీవెనలు, ఆమె అనుగ్రహాలు, ఆమె చల్లని ఒడిలో, ఆమె కౌగిలిలో మనము నిలబడి దాచుకో. అమ్మా, మమ్మల్ని దాచుకో, నీ కౌగిలిలో దాచుకో, నీ చెంపలు కానించుకో, నీ స్వచ్ఛలో నన్ను మైమర్పణ చెయ్యి అని ఆ తల్లిని మనసారా వేడుకుందాం. ఆ తల్లి ఆ యొక్క భాగ్యాన్ని మనందరికి మనకూరుస్తుంది. ఆమె అందరం లేచి నిల్చుందాం, భగవంతుని ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి దైవ సందేశం మనందరి జీవితాలలో ఒక నూతనత్వాన్ని, ప్రేరణను, స్పందనను మనందరికీ రావాలని తండ్రి దేవుని ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి కుళ్ళు, కృతజ్ఞతలు, పగ, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా ప్రభువా తండ్రి యేసయ్య మీ యొక్క పాదాల కింద పెడుతూ ఉన్నాం. మానవులకు బలహీనము అయినా మీ యొక్క బలం చేత మమ్మల్ని నడిపించండి, మీ యొక్క శక్తి చేత మమ్మల్ని నడిపించండి. మీ యొక్క సత్యజీవమైన వెలుగులో నడిచేటువంటి బిడ్డలుగా మనందరినీ దీవించండి అని ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. లోకాలనేది ఏకైక దైవమా, మిగిలి ప్రేమతో మీరు స్థాపించిన మా సత్యశ్రీ సభను దీవించమని మేము వేడుకొనుచున్నాము. ఫ్రాన్సిస్ పోపు గారిని మీ పవిత్రాత్మచే అభిషేకించి
ఆరోగ్యము సమాధానముతో నింపండి. అదే విధముగా కార్డినల్స్ను, బిషప్స్ను, గురువులను, మఠవాసులను మరియు విశ్వాసులందరినీ మీ ఎడబాయని కృపలో కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా మంచి కాపరి, మా కడప మేత్రాసనమును మీ ప్రేమ పదములో నడిపిస్తూ మమ్ములను విశ్వాసంలో దృఢపరుస్తూ మీ ప్రియ శిష్యునిగా జీవించి మా మేత్రాసనులను గాలిబాలి తండ్రి గారిని ధారాళముగా దీవించండి. ఆయనను సదా ఆరోగ్యముతో దీవించి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నేనే లోకానికి వెలుగు అని నుడివిన దేవా, మా క్రీస్తు జ్యోతి సభను మీ ప్రేమ హస్తాలలో ఉంచి ప్రార్థిస్తున్నాము. మా మత శ్రేష్ఠురాలైన మదర్ లీనా గారిని అనుక్షణము అభిషేకించి మీ చిత్తానుసారముగా మమ్ములను ఆదేశించుటకు కృపను వసగండి. అదే విధముగా మా సభలో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ని ప్రత్యేకంగా దీవించండి. యవనస్తులను మీ ప్రేమతో ఆకర్షించి మా సభలో చేర్చి మా ద్వారా మీ ప్రియ ప్రజలందరికీ సేవ చేయులాగున మేమందరము మీ సేవలో నూరంతలుగా ఫలించులాగున ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పవిత్రాత్మ ప్రేరణతో మా కాంగ్రిగేషన్ సారని నమ్ముచున్నాము. మా సభకై ఆయన ఉద్దేశములు, ఆశయాలు నెరవేర్చమని మేము వేడుకొనుచున్నాము. ప్రభువా, మా సభకు ఆధ్యాత్మిక గురువులుగా సేవను అందించిన చిన్నప్ప స్వాముల వారిని మీ ప్రేమతో కరుణించి పరలోక రాజ్యమును ప్రసాదించండి. అదే విధముగా మా మేత్రాసనములో గురువులుగా సేవ చేసి మరణించిన ప్రతి ఒక్కరిని క్షమించి మోక్ష భాగ్యమును కలుగచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన దేవా, మా సన్నిధిలో అర్పించి ప్రార్థిస్తున్నాము. విచారణ గురువును, సహాయక గురువును దీవించండి. మా విచారణ నిలబడేలా కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నేను నిన్ను రక్షించే దైవము అని నుడివిన దేవా, పేదరికంలో మ్రగ్గుచు కనీస అవసరాలు తీర్చుకోలేక బాధపడుతున్న పేదలను మీ ప్రేమతో ఆదరించండి. అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారిని మీ స్వహస్తాలతో స్వస్థపరచి ఊరటను ప్రసాదించండి. కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు మరియు సంతానాలేమితో కృంగిపోతున్న వారిని మీ దీవెనలతో నింపి ఆనందము కలుగచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మౌనం వహించి ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నింటినీ మనాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్ర నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుడు. ప్రభుత్వ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఇప్పుడు స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించి ఈ బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రలను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను మేము కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణముగా ఉంచెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండనట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి సన్నుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె మట్టుకు జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత వేద సాక్షులతోనూ పునీత జాన్ దే బ్రిటో గారితోనూ పునీత పాద్రే పియో గారితోనూ
పునీత పాదువాపురి అంతోని వారితోను, పునీత జాన్ మరియ వియాన్ని గారితోను, పునీత అల్ఫోన్సమ్మ గారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, పునీత జాన్ బోస్కో గారితోను, సకల పుణ్యాత్ములందరితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చోట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా సకల మేలులను లోకమునకు మీరు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. గొర్రెపిల్ల లోక పాపముల
సర్వేశ్వరుని వరి పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించడానికి నేను పాత్రులను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందగలదు. గమనించండి, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సప్సాధన స్పీకర్లకు ముందుకు రావాలి. ఇతరులు ఉన్నట్లయితే మీ యొక్క స్థలంలో ఉండి ప్రార్థించగలరు. దివ్య సప్సాదము నాలుక మీదనే స్వీకరించాలి. కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్సాద స్పీకర్లకు ముందుకు రావాలి. ఇతరులు ఉన్నట్లయితే మీ స్థలంలో కూర్చొని ప్రార్థించగలరు. సప్రసాదమును భక్తి విశ్వాసాలతో నాలుగు పైన స్వీకరించండి.